నమస్తే, నేను ప్రశాంత్. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మరి ఇతన్ని డిస్క్వాలిఫై చేయబోతున్నారా ఏంటి? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అతన్ని అయితే ఇప్పుడు డిస్క్వాలిఫై చేయబోతున్నారని చెప్పేసి అయితే వినిపిస్తుంది. అసలు ఏంటి సార్? ఇప్పుడు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి అసెంబ్లీకి వద్దామా వద్దా అనేటువంటి సందిగ్ధంలో పడిపోయారు. సరే, ఎట్టకేలకు ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఆయన ప్రమాణ స్వీకారానికి రావడానికి ముందే ఒక పెద్ద నాటకం నడిచింది. ఏం నడిచిందంటే, ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి ఆయన ఒక లెటర్ రాశాడు. అసలు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు, దానికి రూల్స్ ఏంటి, కౌల్ అండ్ షక్దార్ రూల్ ఏం చెప్పింది, ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయి. ప్రమాణ స్వీకారం చేయాలని అంటే కనుక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రమాణ స్వీకారం చేపిస్తారు. కానీ నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించి నాకు ముందుగానే ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అవకాశం ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే నా చేత చేయించండి అనేది అప్పట్లో ఆయన వినిపించినటువంటి ఒక పెద్ద డిమాండ్. దాని మీద తర్జన భర్జన పడ్డాడు. అప్పుడు ప్రోటీమ్ స్పీకరు వీళ్ళంత వరకు ఎంత గౌరవం ఇవ్వాలో అంత ఇచ్చారు. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రావడానికి, లోపలికి ఎంట్రీ కావడానికి తన వెహికల్కి అనుమతి ఇవ్వడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే ఆయనకి ఇచ్చాడు. వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఇవ్వాలి, ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి. కానీ ఆయనకి ఆ రోజున తన వెహికల్ని అసెంబ్లీకి లోపలికి రానివ్వడం, ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయడం, ఇవన్నీ జరిగినాయి, చూసాం మనం. అంటే అప్పట్లోనే అతనికి ఇవ్వాల్సిన దానికన్నా కూడా ఎక్కువ గౌరవం ఇచ్చారు అనేది అప్పట్లో వినిపించింది. సరే, ఆయన వచ్చాడు, ఎట్టకేలకు ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేదాకైనా ఉండాలి కదా. కనీసం ఆ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన కాక వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేదాకైనా ఉండాలి కదా అసెంబ్లీలో. లేదు, ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయిన తర్వాత నుంచి మళ్ళీ అసెంబ్లీకి రాలేదు. ఇప్పటికి 2 అసెంబ్లీలు అయిపోయినాయి, 3వసారి అసెంబ్లీ జరుగుతుంది. వరుసగా 3 అసెంబ్లీకి గైర్హాజరైతే ఆ ఎమ్మెల్యేని అనర్హత వేటు వేయచ్చు. అతను ఆ ఎమ్మెల్యే మీద అనర్హత వేటు వేయటానికి విశిష్ట అధికారాలు స్పీకర్కి ఉన్నాయి. ప్రస్తుతం స్పీకర్గా ఆంధ్రప్రదేశ్కి అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారికి ఒక లెటర్ రాశారు. ఆయన ఏం రాశాడు, నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించండి అని చెప్పి ఆయన లెటర్ రాసి ఇంకొక వైపు మళ్ళీ హైకోర్టుకు పిటిషన్ వేశాడు. నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించాలి అని చెప్పి పిటిషన్ ఒకటి వేస్తూ, స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, అయ్యన్న పాత్రుడు తనకు ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇస్తాడని నేను అనుకోవట్లేదు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను ఇంకా చావలేదు, బతికే ఉన్నాడని చెప్పి కామెంట్లు చేశాడు. ఈర్ష్యా ద్వేషాలతో కూడినటువంటి స్పీకర్ ఉన్నాడు స్థానంలో, కాబట్టి తనకు న్యాయం చేయండి అని చెప్పి ఒక పిటిషన్ వేసాడు హైకోర్టులో. జనరల్గా ఏంటంటే లెజిస్లేషన్ వేరు, జ్యుడిషియరీ వేరు. ఈ రెండు ఓవర్లాప్ కావు ఎక్కడ కూడా. ఇప్పుడు ఆ ప్రతిపక్ష నేత ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేసేది ఎవరు? స్పీకర్. స్పీకర్ని ఆదేశించే అధికారం హైకోర్టుకు ఉంటుందా అంటే ఉండదు. దానికి ఒక లక్ష్మణ్ రేఖ ఉంది, జ్యుడిషియరీకను లెజిస్లేషన్కి. లెజిస్లేషన్లోకి ఎంటర్ కాదు జ్యుడిషియరీలోకి లెజిస్లేషన్ ఎంటర్ కాదు. ఏదైనా కోర్టులో ఉన్నటువంటి అంశం మీద అసెంబ్లీలో చర్చ జరగదు, చర్చించరు కూడా. ఈ సబ్ జ్యుడిషియరీ అని అంటారు. అలాగే అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అసెంబ్లీలో దాని మీద, అసెంబ్లీ లోపల జరిగేటువంటి అంశాల మీద స్పీకర్ తీసుకున్న నిర్ణయాల మీద కోర్టులో వేసినా కానీ కోర్టులో ఉండేటువంటి జడ్జిలు దాన్ని వాదనలకు అంగీకరించరు. సో కాబట్టి ఇది చాలా సందర్భంలో జరిగింది. ఇప్పుడు రోజా అప్పట్లో డిస్క్వాలిఫై అయ్యారు. ఆవిడని తీసుకోమని చెప్పి హైకోర్టు చెప్పింది, పరిశీలించని చెప్పింది స్పీకర్కి. పరిశీలించమంటే ఆయనే డిస్క్వాలిఫై చేసినప్పుడు ఇంకా పరిశీలించేది ఏముంటుంది? అప్పట్లో కోడెల ప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నారు 2014-2019 మధ్యలో. సో డిస్క్వాలిఫై అయ్యారు రోజా. ఆ కోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఏమైంది? అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు కదా స్పీకరు. సో అంత విశిష్టాధికారాలు ఉంటాయి స్పీకర్కి. మరి ఇప్పుడు స్పీకర్ని కాదని నువ్వు హైకోర్టులో పిటిషన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకొక వైపు ఏమో ఆయన వరుసగా 2 అసెంబ్లీలకి గైర్హాజరయ్యారు. 3 అసెంబ్లీ రేపు
బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి ఒక వారం 10 రోజుల్లో. ఈ వారం 10 రోజుల్లో జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలకు కనుక ఆయన రాకపోతే ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేసేదానికి అధికారం స్పీకర్కి వచ్చేస్తుంది. సరే, స్పీకర్ చేస్తారా లేదా అనేది ఆయన అధికారం ఆయన కొన్ని ఆయన చేయాలనుకుంటే అనర్హత వేటు వేయచ్చు ఆయన మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. కారణం ఏంటంటే వరుసగా 3 అసెంబ్లీలకు హాజరు కాలేదు కాబట్టి. సో ఇప్పుడు రేపు బడ్జెట్ సమావేశాలకు హాజరవుతాడా కాదా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. లండన్ నుంచి బెంగళూరు అయితే వచ్చారు, ఆయన బెంగళూరులో ఉన్నారు. రేపు 5వ తారీఖు ఈ ఫీజులకు సంబంధించినటువంటి అంశం మీద ధర్నా చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఫీజులకు సంబంధించినటువంటి ధర్నా ఎలా చేస్తాడు? ఆల్రెడీ ఎన్నికల కోడ్ ఉంది. ఓకే, అక్కడేమో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చేసింది నోటిఫికేషన్. ఎన్నికల కూడా అమల్లో ఉంది. ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు ఈ తల్లికి వందన అమలు చేయండి, లేదంటే ఈ రైతు నేస్తాం అని చెప్పి దానికి డబ్బులు ఇవ్వండి, అన్నదాత సుఖీభావ అనే దానికి డబ్బులు ఇవ్వండి, లేదంటే పిల్లలకి ఫీజులు ఇవ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి అని చెప్పి నువ్వు ఎలా డిమాండ్ చేస్తావు? నువ్వు డిమాండ్ చేసినా కానీ ప్రభుత్వం ఎలా ఇస్తుంది? ఇవ్వదు కదా. 5వ తారీఖున ఆయన ఈ ఫీజులకు సంబంధించి ధర్నా చేస్తున్నానని చెప్పి ఆయన చెబుతున్నాడు. ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు అమలు చేయడానికి లేదనే సంగతి ఆయనకు తెలుసు కదా. ముఖ్యమంత్రిగా చేశారుగా 2019 నుంచి 2024 వరకు. ఆయన ఆ మాత్రం తెలీదా? మరి తెలిసి కూడా 5వ తారీఖు ఎందుకు పెట్టారంటే రాజకీయపరమైనటువంటి కోణం. ఓకే, ఈయన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈ బడ్జెట్ సమావేశాలకు ఆయన వస్తాడా రాడా అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకు చర్చ జరుగుతుందంటే ఆయన మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంది ఒకవేళ రాకపోతే. అంటే వచ్చి ఊరికే అలా ముఖం చూపించి హాజరేయించుకుని వెళ్తాడా, లేదంటే అసెంబ్లీ సమావేశాల్లో కూర్చుంటారా అని అంటే దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈయన ఓడిపోయిన సంగతి ఇప్పుడు అర్థమైంది, ఎందుకు ఓడిపోయాము ఏంటి అనేది అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు పులివెందుల్లో ఓటర్లు ఓటేసి ఆయన ఎమ్మెల్యే చేశారు. పులివెందుల ప్రజలు నిలదీస్తున్నారు. ఈ మధ్యకాలంలో పులివెందులు వెళ్ళినప్పుడు కూడా ప్రజలు నిలదీశారు ఆయన్ని. రాళ్ళు కూడా వేశారు, టమాటాలు కూడా విసిరారు. పులివెందులలో ఉండేటువంటి సమస్యలని అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించాలి కదా ఎమ్మెల్యే. అవును, ఏ ఎమ్మెల్యే అయినా ఆ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తాడు, సమస్యల్ని వెలిగెత్తి అసెంబ్లీలో చాటుతారు, దానికి పరిష్కారం చూపిస్తారనేగా ప్రజలు ఓట్లు వేసేది. మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోతే పులివెందుల ప్రజలు ఎందుకు కాముగుంటారు? 23 మంది ఎమ్మెల్యేలతోటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి అటెండ్ అయ్యారు కదా 2019 నుంచి 2023 దాకా. భువనేశ్వరి గారిని ఎప్పుడైతే శీలంని సింకిచ్చారో ఆ రోజు నుంచిగా ఆయన ఈ కౌరవ సభలో ఉండను, నేను గౌరవ సభ మళ్ళీ వస్తే వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయనతో పాటు, మరి ఆయన ఎందుకు రావట్లేదు అనేది ఇప్పుడు ప్రజలు, ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళు, ఎందుకంటే ఎమ్మెల్యే కాబట్టి మేము ఎమ్మెల్యేకి గెలిపించాం కదా, నువ్వు మా సమస్యలు ఎందుకు నువ్వు అక్కడికి పోయి ప్రశ్నించవని చెప్పి అడుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది, వస్తారు ఇక నుంచి అనేది ఒకటి వినిపిస్తుంది. ఒకవేళ వస్తే ఆయనకు మాట్లాడే అవకాశం ఇస్తారంటే ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? అసెంబ్లీ నామ్స్ ప్రకారం ఇస్తారు. ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో దానికి అనుగుణంగా టైంని కేటాయిస్తారు. అంతే తప్ప అసెంబ్లీకి వచ్చేసి నేను మాజీ ముఖ్యమంత్రిని, నాకు మాట్లాడడానికి అవకాశం ఉందంటే ఎవరు? ఫస్ట్ తెలుగుదేశం పార్టీ, తర్వాత జనసేన, తర్వాత బీజేపీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు. ఎమ్మెల్యే సంఖ్యను బట్టి ఇస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర ఉన్నట్టు ఎమ్మెల్యేల్లో 11 మందిలో దాదాపు 4-5 వేరే పార్టీ వైపు చూస్తున్నారు. ఇంకొకళ్ళేమో బీజేపీ వైపు చూస్తున్నారు, ఒక 3-4. పోతే ఒకళ్ళిద్దరు మిగులుతారు ఆయనకి. మరి అలాంటప్పుడు ఆయన అసెంబ్లీకి వస్తారంటే వచ్చే అవకాశం లేదంటున్నారు. ఒకవేళ రాకపోతే అనర్హత వేటు వేస్తారు. అనర్హత వేటు వేస్తే 6 నెలల లోపల పులివెందులకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. మరి ఆ పరిస్థితి తీసుకెళ్తారా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటున్నారు? నేను చేసినటువంటి మంచి ప్రజలకు గుర్తుంది, నేను బటన్ నొక్కి అందరికీ అందజేశాను, ప్రజలందరూ నా కోసం చూస్తున్నారు అంటున్నారు. నిజంగా ఆయన కోసం చూస్తున్నారని ఆయనకు నమ్మకం కలిగితే రాజీనామా చేస్తారు. రాజీనామా చేసి పులివెందుల్లో మళ్ళీ పోటీకి నిల్చోవాలి. మళ్ళీ పులివెందులు ప్రజలు గెలిపిస్తే అప్పుడు నీ మీద నమ్మకం ఉన్నట్టు. అవును. మరి ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తాడా, అసెంబ్లీకి హాజరవుతాడా అనేది ఇప్పుడు ఆయనే తెలుసుకోవాలి.